హాయ్ అండి. టిఫిన్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత యథావిధిగా వంట అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి అత్తేసరన్నం, అలానే కొబ్బరికాయ పచ్చడి. కొబ్బరికాయ పచ్చడిలో పచ్చిమిరకాయలు వేయకుండా ఎండుమిరకాయలు వేసి అయితే చేస్తున్నాను. మా పెద్దడికి ఈ పచ్చడి ఇష్టం అని చెప్పేసి మా దొడ్డ ఎక్కువగా చేసేది. వారి కోసం కొద్దిగా పచ్చి పులుసు కూడా చేస్తున్నాను. పచ్చి పులుసు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అయితే చేసుకుంటారు కదా. నేనైతే వంకాయలు, పచ్చిమిర్చి కాల్చేసుకున్నాను. పొయ్యి మీద కాల్చుకుంటే ఇంకా బాగుండేది. ఇప్పుడు పొయ్యిలో అది ఏమి ఉండట్లేదు కదా, గ్యాస్ మీదే కాల్చేసుకుని అవి బాగా స్మాష్ చేసేసి అందులో ఒక అరటిపండు, కొంచెం చింతపండు రసం, బెల్లము, ఉప్పు, కారం వేసుకున్నాను. ఒక్కొక్కరు అరటిపండు వేసుకోరు, ఉల్లిపాయ ముక్కలు అలా కూడా వేసుకుంటారు. ఈరోజు మేము ఉల్లిపాయ తినాం కాబట్టి ఉల్లిపాయ అయితే వేసుకోలేదు. వంట అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నీ ఒక దగ్గర పెట్టేసుకుని గ్యాస్ అది కూడా నీట్గా తుడిచేసుకున్నాను. పచ్చి పులుసు కలపడం ఏమో కానీ చెయ్యి అంతా కూడా మండిపోతుంది. ఆ చేతితోనే ఫేస్ వాష్ చేసుకుంటే మొఖం అంతా కూడా మండిపోతుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి.